ఇక్కడ వీడ్కోలు సమావేశం సార్కి పెట్టాము. సార్ని అడిగినప్పుడు సార్ నాకేం వద్దు అవసరం లేదు అన్నారు. కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే దానికి కారణం మాత్రం చెప్తాను. ఇక్కడ సారు వచ్చి ఈ డివిజన్లో 5.5 సంవత్సరము లాంగ్ టైం పనిచేసింది మన సార్ ఏఎన్సీ గిరి గారు. బోర్డు చూస్తే అందరూ కూడా 2.5 years 3 years 3.5 years ఉంటారు. మన ఈగా ఫుల్ అడిషనల్ ఛార్జ్తో ఇక్కడ సారు 5.5 years పనిచేశారు. 5.5 years పనిచేయడమే కాదు, ఆ 5.5 సంవత్సరము డివిజన్లో ఏ రిపోర్ట్ కానీ పెండింగ్ ఉండదు, ఏ బిల్లు కానీ పెండింగ్ ఉండదు, ఏ సంతకం కానీ జనరల్గా మన ఆఫీస్కి ఎవరైనా ఫోన్ చేస్తే సార్ ఈగ దగ్గర ఉన్నట్టే పెండింగ్ ఉందని చెప్తా ఉంటాం. జనరల్గా ఏ డివిజన్లో అయినా సంతకాలు అయిపోతే అయిపోతుందని. ఇక్కడ ఎక్కడ పెండింగ్ ఉంటుందంటే ఈగ దగ్గర పెండింగ్ ఉండదు, ఆర్డర్ దగ్గర పెండింగో, ఏ దగ్గర పెండింగో, టీ దగ్గర పెండింగ్ ఉంటుంది, ఈ దగ్గర పెండింగే ఉండదు. 5.5 సంవత్సరం ఒక్క పెండింగ్ కూడా ఉండదు. బిల్లు కావచ్చు, సప్లిమెంట్ అగ్రిమెంట్ కావచ్చు, ఎస్టిమేట్లు కావచ్చు, ఎప్పుడు ఏది పెండింగ్ ఉండదు. పెండింగ్ ఉంటే ఏ దగ్గరనో, ఆర్డర్ దగ్గరనో, ఇంకోటి దగ్గరనో పెండింగ్ ఉంటుంది. ఆ ఒక్కటే కాదు, ఈ మామూలుగా ఈ సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత ఫేజ్ 2లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే జనరల్గా అన్ని డివిజన్లో ఏం చేస్తారంటే ఆ బిల్స్ చేసి ఆర్డర్ దానికి ఇది పెడతారు. పెట్టినాక వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అది క్లియర్ అయిందా లేదా, ఏమైందో చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు ఆర్డర్లు పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ గారే పెట్టేసి ఈ గారే చూస్తూ ఉంటారు. ఆ సిఎఫ్ఎంఎస్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ వర్క్ ఎవరిది కింద ఎవరు చేయాల, జనరల్గా ఆర్డర్లు వాళ్ళు చేస్తారు. అసలు సార్ పట్టించుకోరు. అది క్లియర్ అయిన తర్వాత ఆర్డర్ టక్కని చెప్తారు, అది క్లియర్ అయింది బిల్ వేసేయండి. యాక్చువల్గా ఆర్డర్ వర్క్ కావచ్చు, డీవీ వర్క్ కావచ్చు, ఏఈ వర్క్ కావచ్చు, ఏ వర్క్ అయినా సరే సార్కి దగ్గరికి వచ్చింది అంటే క్లియర్ అయిపోతుంది. మొత్తము డివిజన్ వర్క్ అంతా ఒక్కరు గుప్పెట్లో పెట్టుకుని పనిచేసినారు అంటే, నేను 2012లో డిఓగా జాయిన్ అయినాను. ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. నేనైతే ఒక 5-6 మంది ఈ దగ్గర పనిచేస్తుంటాను. ఇట్లాంటి ఫస్ట్ టైం చూస్తాను. తర్వాత నా సర్వీస్లో చూస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పటి వరకు చూసిన ఈలో గిరి సార్కి ఖచ్చితంగా అర్హుడు, ఈ సన్మానం చేయాల్సిందే అని మేము సార్కి చెప్పి ఇక్కడ పిలిపించాము. లేకపోతే యాక్చువల్గా ఆ సర్వీసెస్ చాలామంది వీళ్ళు చూసుకుంటాము, ఈ సర్వీసెస్ చాలా దగ్గర చూడలేదు, నేనైతే చూడలేదు. ఎట్లా అంటే పెండింగ్ ఎప్పుడు ఈగ దగ్గర ఉండదు. ఎక్కడ ఉంటుంది, ఏ దగ్గర ఇక్కడ మళ్ళీ పెండింగ్ ఉంటే వదలరు. పెండింగ్ ఉంటే ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉంటుంది, ఏ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, ఈవెన్ నాకు కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి. నా ఫోటోలో సార్ బిల్లు ఉంటే సార్ చెప్తాను, నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, నీ ఫోటోలో బిల్స్ ఉన్నాయి పంపించేయి. ఎప్పుడు టైం నైట్ 8:30 మామూలుగా వీళ్ళు నైట్ 8:30కి బిల్స్ ఏమున్నాయి చూస్తారా, 5-6 అయిపోతే క్లోజ్. నైట్ 8:30 బిల్స్ నీ దాంట్లో ఉన్నాయి, ఈరోజు 12 o'clock బిల్ వెళ్ళిపోవాలి, టార్గెట్ రీచ్ అయిపోవాలి. నేను నైట్ 9కి మళ్ళీ బిల్స్ పంపిస్తాను. సార్ మళ్ళీ నైట్ 9కి సార్ ఫోటో నుంచి మళ్ళీ పిఓకి వెళ్తారు. అంటే సార్ 24/7 అన్నారు. 24/7 31 days 12 months ఇయర్ మొత్తం సార్ పనిచేస్తూ ఉంటారు. సండే కాదు, సాటర్డే కాదు. నాకు తెలిసి సార్ రిటైర్డ్ అయ్యే వరకు జాయిన్ అయినప్పుడు నుంచి ఎప్పుడు రెస్ట్ తీసుకోండు. అంటే లీవ్లు వస్తాయి, కానీ సార్ వర్క్ చేస్తూనే ఉంటారు. మెయిల్స్ చూస్తూనే, ఇంటికి కూడా మెయిల్స్ చూస్తూనే ఉంటారు, రిప్లైస్ చూస్తూనే ఉంటారు. అంటే ఇంత హార్డ్ వర్క్ నేను కూడా సార్ చూసిన తర్వాత నేర్చుకున్నా. నేను ఖచ్చితంగా సార్లో అంత కాకపోయినా 50% పని చేయాలని నేర్చుకో, 50% అయినా పని చేయాలా. మన సర్వీస్లో ల్యాబ్స్ ఉంది, మంది కూడా మనము సార్ అంత పని చేస్తాం అనేది తెలియదు, కానీ సార్లో 50% పని చేయాలి మనం ఇంకా అని సార్ చూసిన తర్వాత నేర్చుకున్నాం. ఖచ్చితంగా చేస్తాము. ఇంకటి నుంచి కూడా మన డివిజన్ తరఫున సర్కిల్ నుంచి ఏమొచ్చినా కూడా ఇంత ముందులాగే ఫాస్ట్గా వెళ్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఏ ప్రొఫార్మా వచ్చినా, ఏ రిపోర్ట్ వచ్చినా ముందే ఇస్తాం, ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా అందరూ వర్క్ చేస్తాము, పంపిస్తాము. ఇంకో విషయం ఏమంటే సార్ చూసి నేర్చుకోవాల్సిందే, నైట్ 9:30కి ఫోన్ చేస్తారు, ఇంకా బిల్స్ ఉన్నాయని అరుస్తారు. మార్నింగ్ వస్తానే ఫ్రెండ్లీగా మాట్లాడతారు, నైట్ అయిపోయింది అంతే. అంటే ఆ నేచర్ కూడా చాలా తక్కువ మందిలో ఉంటుంది. సార్ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, వర్క్ చేయించుకునే విధానం కానీ ఫ్రెండ్లీగా ఉండి, అసలు ఎగ్జిక్యూటివ్ అన్నీ వర్క్ అయిపోవాలి అంతే సార్ టార్గెట్. ఇంకోటి నేను సార్ ఎప్పుడు చెప్తా ఉంటా, సార్ ఎల్ఐసి టార్గెట్లు చేస్తారు సార్, ఈరోజు 4 బిల్స్ వెళ్ళాలా, 5 బిల్స్ వెళ్ళాలా, వెళ్ళాల్సిందే. ఆ రోజు అది రిమార్క్స్ ఉన్నాయి, ఏమున్నా 5 బిల్స్ వెళ్ళాల్సిందే. యాక్చువల్గా మన సర్కిల్లో డబ్ల్యూపీస్, సీసీస్ ఫస్ట్ క్లియర్ చేసింది మన డివిజన్. ఇంకా ఈ రోజు కూడా అన్ని డివిజన్లో పెండింగ్ ఉన్నాయి బిల్స్. మన దాంట్లో ఒక సీసీ పెండింగ్ లేదు, ఒక డబ్ల్యూపీ పెండింగ్ లేదు, అన్ని బిల్స్ పేమెంట్ అయిపోయింది. నాకు తెలిసి అందరికన్నా చాలా ముందు అయిపోయింది. ఇవన్నీ ఇన్ని రకాలుగా చేసినాము అంటే యాక్చువల్గా 90% ఎఫర్ట్ పెట్టింది మన ఈగ. అందువల్లనే ఈరోజు కంపల్సరీ సార్ రావాలి సార్, మీరు కంపల్సరీ మీరు అర్హులు, మేము చేయాల్సిందే. చిన్న ఇది అని సార్ చెప్పాము, అందుకే సార్ మనం
కోరిక మన్నించి వచ్చారు. సార్ మరోసారి మన డివిజన్ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను.